వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. గిరిజన ప్రాంత మెడికల్ కాలేజీలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 50 సీట్లు కోల్పోయిన విషయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్ర పరుషమైన విమర్శలు చేశారు. 10 ఏళ్ల పాటు కష్టపడి సాధించిన సీట్లను ప్రభుత్వ నిర్లక్ష్యంతో కోల్పోవడం చాలా దురదృష్టకరమని అన్నారు. సంబంధిత విభాగాలు సమయానికి చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అని స్పష్టం చేశారు. జగన్ హయాంలో అమలైన సెల్ఫ్ సస్టైన్ విధానాన్ని అప్పట్లో విమర్శించిన లోకేష్ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ అదే విధానాన్ని మరింత దారుణంగా అమలు చేస్తూ మెడికల్ సీట్లను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. సంవత్సరం ఎగరగొట్టేసే కార్యక్రమం చేశారు. పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం. ఖచ్చితంగా వీటిని వెనక్కి తీసుకునే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఈ తక్షణమే ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వమే నడపాలి. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకొని 5,000 కోట్లు మీరు ఖర్చు పెట్టలేరా? సంవత్సరానికి 1000 కోట్లు ఖర్చు పెట్టలేదా ఈ ప్రభుత్వం అని అడుగుతున్నాను. విద్య మీద, వైద్యం మీద ఏ ప్రభుత్వమైనా ఖర్చు పెట్టాలని చెప్పి ఈరోజు మనం అందరం కూడా భావిస్తున్నాం. అన్నదాత సుఖీభావ అరకొరగా 10,000, తల్లికి వందనంలో ఒక 8,750 కోట్లు. ఈ 2 పథకాలు తప్పితే ఏం చేశారు ఈ డబ్బులన్నీ చెప్తున్నాను. మనం